ముందుగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలండి. కాలభైరవుడు. కాలభైరవుడు అంటే మన హిందూ సంప్రదాయంలో మాత్రమే అన్ని జంతువుల్ని కూడా మనం దేవుళ్ళ కింద భావించే ఒక్కగానొక్క సంప్రదాయం అంటే మన హిందూ సంప్రదాయం అండి. అలాంటి ఈరోజు మనం కుక్కని కాలభైరవుడిగా ఎందుకు పూజిస్తాం, అసలు కుక్కని మనం ఎందుకు పూజించాలనే విషయం గురించి మనం తెలుసుకుందాం. హాయ్, హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మనం కాలభైరవుని గురించి ఈరోజు తెలుసుకుందాం. కాలభైరవుడు పరమశివుని యొక్క భయంకరమైన మరియు అత్యంత శక్తివంతమైన అవతారం. కాలానికి అధిపతి ఈ స్వామి అహాన్ని తొలగించి భయాలను పోగొట్టి గ్రహదోషాల నుండి రక్షణ కల్పిస్తాడు. కాశీ నగరానికి క్షేత్రపాలకుడిగా వ్యవహరిస్తూ కుక్కనే వాహనంగా కలిగి ఉంటాడంట. ఎవరు? కాలభైరవుడు. కాశీలో భైరవుని దర్శనం తర్వాతే విశ్వనాథుని దర్శనం పరిపూర్ణమవుతుందని నమ్మకం. ఈ విషయం మనకు కూడా తెలుసు కదా. ఇప్పుడు మనం ఈ కాలభైరవుడు ఎలా ఆవిర్భవించాడు అనే విషయం తెలుసుకుందాం. శివుడు తన అంశతో రాక్షస సంహారం కోసం సృష్టి స్థితి లయకారుడిగా కాలభైరవుని సృష్టించాడంట. ఈయన యొక్క రూపం ఎట్లుంటుందంటే, కాలభైరుడి త్రిశూలం ఉంటుంది, దండం ఉంటుంది, పాసం ఉంటుంది, కపాలం ఉంటుంది, దిగంబర రూపంలో భయంకరమైన కోరలతో ఉంటాడన్న. ఈయనని క్షేత్రపాలకుడు అని పిలుస్తారు. వారణాసిలోని కాలభైరవం అత్యంత ప్రసిద్ధి అంట. ఇక్కడ ఈయనున్న కాశీనగర కోటవాలుగా కొలుస్తారంట. మనం మామూలుగా తెలుసుగా, చతుర్ముఖ బ్రహ్మ, ఆయనకి ఫస్ట్లో 5 తలకాయలు ఉన్నాయంట. ఆయన అహాన్ని తొలగించడానికి వచ్చిన ఈ కాలభైరవుడు ఆ 5వ తలకాయని నరికేశాడంట. ఆ 5వ తలకాయ నరకడం వల్ల బ్రహ్మహత్య పాపం చుట్టుకుంటుందంట. ఆయన అన్ని క్షేత్రం తిరిగినా, ఎక్కడికి వెళ్ళినా ఆ బ్రహ్మహత్యం వదలలేదంట. కాశీ క్షేత్రంలో అడుగు పెట్టంగానే ఆ తన చేతికి ఉన్న కపాలం విడిపోయిందంట. సో మనం ఈయనని, ఈ కాలభైరవుని కాశీక్షేత్ర పాలకుడు అని మనం తెలుసుకుంటాం. ఇప్పుడు మనం ఆ కాలభైరవుని అనుగ్రహం కోసం కాలభైరవాష్టకం పారాయణం చేద్దాంనండి. దేవరాజ సేవ్యమాన పావనాంగి పంకజం వ్యాళయజ్ఞసూత్రమిందుశేఖరం కృపాకరం నారదాదియోగి బృంద వందితం దిగంబరం కాశికాపురాదినాథ కాలభైరవం భజే. భానుకోటి భాస్వరం భవాబ్దితారకం పరం నీలకంఠమీప్సితార్థదాయకం త్రిలోచనం కాలకాలమంబుజాక్షమక్షరం కాశికాపురాదినాథ కాలభైరవం భజే. శూలటంకపాసదండపాణిమాదికారణం శ్యామకాయమాదిదేవమక్షరం నిరామయం భీమవిక్రమం ప్రభుం విచిత్రతాండవప్రియం కాశికాపురాదినాథ కాలభైరవం భజే. భుక్తిముక్తిదాయకం ప్రశస్తచారు విగ్రహం భక్తవత్సలం స్థితం సమస్తలోక నిగ్రహం నిక్వణమనోజ్ఞ హేమ కింకిణీలసత్కటిం కాశికాపురాదినాథ కాలభైరవం భజే. ధర్మసేతుపాలకం త్వధర్మమార్గనాశకం కర్మపాసమోచకం సుశర్మదాయకం విభుం స్వర్ణవర్ణకేశపాశోభితాంగమండలం కాశికాపురాదినాథ కాలభైరవం భజే. రత్నపాదుకా ప్రభాభిరామపాదయుగ్మకం నిత్యమద్వితీయమిష్టదైవతం నిరంతరం మృత్యుదర్పనాశనం కరాళద్రంష్టభీషణం కాశికాపురాదినాథ కాలభైరవం భజే. అట్టహాస భిన్న పద్మజాండకోశ సంతతిం దృష్టిపాతనష్టపాపజాలముగ్రనాశనం అష్టసిద్ధిదాయకం కపాలమాలికాదనం కాశికాపురాదినాథ కాలభైరవం భజే. భూతసంగనాయకం విశాలకీర్తిదాయకం కాశీవాసీ లోకపుణ్యపాపశోధకం విభుం నీతిమార్గకోవిదం పురాతనం జగత్ప్రభుం కాశికాపురాది కాలభైరవం భజే. కాలభైరవాష్టకం పఠంతి ఏ మనోహరం జ్ఞానముక్తి సాధనం విచిత్రపుణ్యవర్ధనం శోభమోహదైన్యలోభకోపతాపనాశనం
తే ప్రయాంతి కాలభైరవాంగ్రి సన్నిధం ధ్రువం. మనం ఇప్పుడు ఈ వీడియోలో కాలభైరవాష్టకం పారాయణం చేసాం. ఈ కాలభైరవాష్టకం చేసేసాం, అయిపోయింది. కానీ కాలభైరవాష్టకం చేయడం వల్ల మనకేం లభిస్తుంది, అసలు దీనివల్ల ప్రయోజనం ఏంటి అని మనం ఇది ఎవరు రచించారు? ఆది శంకరాచార్యులు రచించిన అష్టకాలు నిత్యం పఠించడం వల్ల కాలభైరవుని అనుగ్రహం కలుగుతుంది. ఈ కాలభైరవ అష్టకం పారాయణం చేయడం వల్ల కాలభైరవుని యొక్క అనుగ్రహం మనకి తప్పకుండా కలుగుతుంది. అలాగే మార్గశిర మాసంలో వచ్చే కాలభైరవ చేసినా కానీ మనకి సకల దోషాలు తొలుగుతాయంట. ఈ కాలభైరవ అష్టకం అనేది ఇంకొక దానికి ఉపయోగపడుతుంది. అది దేనికి అంటే నవగ్రహాలకు అనుచరుడుగా ఉంటూ ముఖ్యంగా రాహుకేతు దోషాలను, శని దోషాలను తొలగిస్తాడంట అని ఈయన యొక్క నమ్మకం అంట. భైరవుని భార్య అయిన భైరవుని యొక్క భార్య భైరవి అంట. కాలభైరవుని యొక్క భార్య భైరవి అంట. ఆ భైరవి ఈ నిత్యం కాలభైరవుని స్మరించడం వల్ల అకాలం మరణం భయం తొలగి ఆయుష్ పెరుగుతుందని, జీవితంలో ఎదురయ్యే వేదనలు భయాలు నశిస్తాయని మన విశ్వాసం. ఇప్పటి వరకు మనం కాలభైరవాష్టకం పారాయణం చేస్తాం. అసలు కాలభైరవుడు అంటే ఎలా సృష్టించాడు ఈ కాలభైరవుడిని శివుడు. ఈ కాలభైరవుడు మనం ఈ కాలభైరవాష్టకం పారాయణం చేయడం వల్ల మనకు వచ్చే లాభాలు ఏంటి, అన్ని విషయాలు తెలుసుకున్నాం కదా. మీరు కూడా కాలభైరవుని యొక్క అనుగ్రహం కలగాలని కోరుకుంటూ ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. ఓం తత్సత్ తత్ఫలం శ్రీకృష్ణ ఫలం బ్రహ్మార్పణ వస్తు. ఆ శివుని యొక్క ఆశీస్సులు మీ అందరికీ కలగాలని కోరుకుంటున్నాను.